రెండిళ్ళు మాయనండి. పక్కిళ్ళు మేము 2 కలిసి తీసుకొని కట్టుకున్నాము. పక్కింట్లో మేము ఉండనికే ఉన్నాం. అది ఏ మెటీరియల్ అయితే వాడామో సేమ్ మెటీరియల్ దీంట్లోనే వాడాం. కావాలంటే 2 చెక్ చేసుకోవచ్చు మీరు. దాంట్లో ఏం మెటీరియల్ ఉందో దీంట్లో కూడా అదే మెటీరియల్ ఉంటుంది. అన్నగారు, నాకు హయత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర చాలా మంది అడుగుతున్నారు. ఏ విధంగా అడుగుతున్నారంటే మంచి లిఫ్ట్ ఉండాలా, రెంటల్ ఇన్కమ్ రావాలా, ఫుల్లీ ఫర్నిష్డ్ ఉండాలా, ఇన్ని కోరికలు ఉన్నాయి. అన్ని కోరికలకు తగ్గట్టు ఈరోజు మీ ఇల్లు నాకు చాలా బాగా నచ్చిందన్న. ఫ్రెండ్స్, ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయాలి మా యొక్క మనవి. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి అంజన్న సార్ నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించారు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. అంజయ్య గారు నమస్కారం. నమస్తే. ఒక అంజయ్య ఇంకొక అంజయ్యతో మాట్లాడుతున్నట్టుందన్న. చాలా చాలా సంతోషము. ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషన్ అనేది? మనది గ్రీన్ సిటీ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉంది. మన ఇల్లు సిఎస్ఆర్ కాలనీ సిఎస్ఆర్ కాలనీ ఆనుకునే ఉంది. గ్రీన్ సిటీ కాలనీ రోడ్ నెంబర్ 2 వస్తుంది. హయత్ నగర్ బస్ స్టాండ్ ఎంత వస్తుంది? 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్లు. ఇప్పుడు హయత్ నగర్ నుంచి మన పక్కన మదర్ డైరీ రోడ్ కృష్ణగుడి ఉంది. కృష్ణగుడి నుంచి 750 మీటర్స్ వస్తుంది లోపల. 750 మీటర్ల డిస్టెన్స్. అంతే డిస్టెన్స్. కాలనీ కూడా మంచి కాలనీ అండి, మంచి లొకాలిటీలో ఉంది. ఓకే అన్న. ఇప్పుడు ఎల్బీ నగర్ మీటర్ నుంచి ఎంత వస్తుంది? మనకి 8 లోపు వస్తుంది. 8 లోపు వస్తుంది. ఇప్పుడు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ పెద్దంబర్పేట 5 లోపు. 5 వస్తుంది. చాలా బాగుంది. లొకేషన్ కూడా మంచిగా ఉంది. టోటల్ ఇది ఎన్ని గజాలు కట్టారు? 150 గజాలు. 150 గజాలు. ఫేసింగ్ నార్త్ ఫేసింగ్. 25 ఫీట్ రోడ్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మనకు 2 BHK ఇచ్చాము. లిఫ్ట్ ఇచ్చాము. 2 కార్ పార్కింగ్, బైకులు వచ్చేటట్టు ఇచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫుల్ ఫర్నిచర్ ఇచ్చేసాం. చాలా చాలా విశాలంగా మంచిగా వచ్చింది. చూసినా కదా, కలర్ కాంబినేషన్ కానీ మీరు కట్టే విధానం కానీ చాలా బాగుంది. ఇల్లు డైమెన్షన్స్ ఏమైనా? 22.5 60 సైజుతో మనకి 22.5 x 60 2 కార్ల పార్కింగ్, లిఫ్ట్. దండం పెట్టాలన్నా ఇది ఎట్లా కుదిరిందా ఇది నీకు? మనం మొత్తం ఇంజనీర్ తో ప్లానింగ్ తో చేయించాము. ఓకే ఓకే, చాలా చాలా కంప్లీట్ వర్క్. ఓకే, మనకు టోటల్ ఎసెప్ట్ ఎంత వచ్చింది కింద? మనకి 2500 ఎసెప్ట్. 2500 చాలా చాలా అద్భుతంగా ఇచ్చారన్న. ఒకసారి దీని రేటు కనుక్కునే ముందు అసలు మీరు కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు? కన్స్ట్రక్షన్ వచ్చి మనం కంప్లీట్ శాండ్ వాడాం. ఓకే, శాండ్, సిమెంట్ వచ్చి అల్ట్రాటెక్ వాడాము. బ్రిక్ వర్క్, ఈ ప్లాస్టింగ్ అన్ని మొత్తం రెడ్ బ్రిక్ వాడాము మనం. టోటల్ మంచి క్వాలిటీతో మెటీరియల్ యూజ్ చేసాం మనం. టోటల్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ ఫుల్ ఫర్నిచర్ ఉంది. కింద కూడా 2 BHKలో ఒక సింగిల్ రూమ్ కూడా సపరేట్ చేసాం. సంతోషం. ఏదైనా రెంటల్ పర్పస్ వచ్చేటట్టుగా మనం అలా కూడా ప్లాన్ చేసాం అన్నమాట. చాలా బాగుంది. దీని రేట్ ఎంత కోట్ చేశారు? 150 కోట్ చేస్తున్నాము. 1,50 లక్షలు. 50 లక్షలు చేస్తున్నాం. మరి దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది మనకి. చాలా సంతోషం అన్న. 1,50 లక్షలు అంటున్నారు కదా, మా వ్యూవర్స్ గురించి అడుగుతున్నా, ఏమన్నా నెగిషియబుల్ ఉంటుందా? ఉంటుందండి. మనకు వాళ్ళు కట్టేదాన్ని బట్టి ప్రొవిజన్ మనం కొంచెం పేమెంట్ని బట్టి మనం చేద్దాం. చాలా చాలా సంతోషం అన్న గారు. ఫ్రెండ్స్, విన్నారు కదా, అంజన్న గారు అయితే తన బిల్డింగ్ గురించి పూర్తి విషయాలు అందించడం జరిగింది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. కార్లు కానీ బైకులు కానీ లోపలికి ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కట్టడమే కాకుండా మంచి పెద్ద గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంటుంది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా మనకు మున్సిపల్ వాటర్ సంప్ కూడా ఉంటుంది. మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డ్రైనేజ్ వచ్చేసింది మనకు. మున్సిపల్ వాటర్ కూడా ఈ కాలనీకి అంత అవైలబుల్ ఉన్నాయి. ఇటు చూసుకుంటే పైకి వెళ్ళడానికి మెట్ల కింద మంచి ఫేషియస్గా మంచి ఒక వాషర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఒక 4 మెంబర్ గల లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు పార్కింగ్లో ఫ్లోరింగ్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు మంచి గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు లిఫ్ట్ కానుకొనే ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ మాత్రం ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనకు 22.5 x 60 డైమెన్షన్స్ తక్కువే అయినా మంచి ఇంజనీరింగ్ ప్లానింగ్తోని ఆర్కిటెక్ట్ డిజైన్తో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. ఏదైతే మీరు ఈ పోర్షన్ చూస్తున్నారో ఇది నార్త్ ఫేస్లో ఉన్నటువంటి 2 BHK పోర్షను. సింగిల్ రూమ్ కూడా మనకు సపరేట్గా ప్లాన్ చేయడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ అద్భుతంగా ఉంటుంది. చూసే ముందు దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల టేక్ వుడ్తో వాడడే కాకుండా మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా వాడడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK పోర్షను 100% వాస్తు ప్రకారంగా ఈస్టుగోలో డోర్ ఇవ్వడం జరిగింది. టోటల్ విండోస్ వచ్చేసి మనకు UPVC విండో విత్ గ్రిల్స్తోని ఫోటో ఫ్రేమ్ మోడల్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి వైట్ టైల్స్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన చూస్తున్నట్లయితే ఫాల్ సీలింగ్ మాత్రం మంచి డిజైన్లతోని మంచి ప్రొఫైల్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా, ఇటు చూసుకున్నట్లయితే టీవీ పాయింట్ కూడా అద్భుతంగా చేయించడం జరిగింది. దీనికి ఆనుకుని ఏదైతే చూస్తున్నారో ఇది కామన్ బాత్రూము. ఇండియన్ కల్చర్తోని
మంచి టైల్స్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి, దీనికి సపరేట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు రెంటల్ పరంగా కూడా ఇటు డోర్ పెట్టుకొని ఇచ్చుకున్నట్టయితే వీళ్ళకి బాత్రూమ్ కూడా మనకు లిఫ్ట్ పక్కకే ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లో ఏదైతే చూస్తున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈజీగా ఒక పెద్ద బెడ్ వేసుకొని ఇద్దరు వ్యక్తులు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుని సరిపడే సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ ప్రొఫైల్ లైట్లతోని ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా జరిగింది. ఇందులో మీకు వెస్టర్న్ అంటే వెస్టర్న్, ఇండియన్ ఏంటి ఇండియన్, ఏదైనా మీరు కోరుకున్నది అయితే పెట్టేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఎటు చూసుకున్నట్లయితే ఇది మనకు ఈశాన్యం అయితే ఈశాన్యంలో ఒక ఇద్దరు ఉండి పూజ చేసుకునే విధంగా మంచి పూజ స్పేస్ కూడా జరిగింది. ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని ఇక్కడ మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, ఈజీగా ఒక 2 బైక్ల పార్కింగు, మంచి అందమైన ఒక లిఫ్ట్, 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఫుల్లీ ఫర్నిచర్తో 2 BHK విశాలంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. మెట్లకు కూడా మనకు యాంటీ స్కిడ్ మంచి గ్రానైట్తోని మంచిగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి మనకు ఎంత పెద్ద బాల్కనీ ఉందో. ఇక్కడ లిఫ్ట్ ఇచ్చినా కానీ ఇంత పెద్ద బాల్కనీ రావడం అంటే వాళ్ళ ప్లాన్కు మాత్రం చాలా అద్భుతమైన మంచి ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు. మంచి యాంటీ స్కిడ్ గ్రానైట్తోని సెక్యూరిటీ పరంగా మంచి సిస్టమ్తోని గ్లాస్ సిస్టమ్తోని ఇక్కడ మనకు కబోర్డ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇది చెప్పల స్టాండు. ఇటు చూసుకుంటే ఇది నార్త్ ఫేస్లో ఉంటుంది సింహతారము. దీనికి వాడిన చోకోర్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకు ఇండియన్ టెక్తో వాడబడి మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. లిఫ్ట్ పక్కకే ఉంటుంది. పైన చూసుకోండి ప్రొఫైల్ లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంచి వుడెన్ కలర్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ఫాల్ సీలింగ్ అయితే లోపల 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫుల్ ఫర్నిచర్తో ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహతారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాం. మీరు చూస్తున్న పోర్షను ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిచర్తో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం సిట్అవుట్ ఏరియాలో చూసుకోండి. సిట్అవుట్ ఏరియాలో మంచి ఫ్లోరింగ్తోని మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని 100% వాస్తు ప్రకారంగా ఈస్ట్ కోర్ డోర్ ఇవ్వడం జరిగింది. మనకు సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాష్ పాయింట్ కూడా ఉంటుంది. చూసుకోండి ఫాల్ సీలింగ్ మాత్రం అద్భుతమైన మంచి డిజైన్స్తో వాడడం జరిగింది. ఏదైతే చూస్తున్నారో మీ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు పెట్టుకునే విధంగా ఒక ఫోటో ఫ్రేమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే మనకి పార్టేషన్ చూస్తున్నారో మంచి క్వాలిటీ గల మంచి పార్టేషన్తోనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పార్టేషన్ అవతల చూసుకున్నైతే మంచి విశాలమైన హాలు, డైనింగు, మంచి టీవీ యూనిట్ చూసుకుంటే ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకునే విధంగా మంచి టీవీ యూనిట్కి అయితే చాలా అద్భుతమైన మంచి క్వాలిటీ గల కవర్స్ ఇవ్వడం జరిగింది. మంచి ప్రొఫైల్ లైట్లతోని మంచి వుడెన్ కలర్తోని చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది మన కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇటు చూసుకున్నైతే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది. ఇక్కడ ఒక మనకు క్రాకర్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఒక 2 గ్లాస్ డోర్లతోని మంచి అందమైన పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు పూజ స్పేస్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది కిచెన్ ఆగ్నేయంలో ఈజీగా ఒక 2-3 వంట చేసుకునే విధంగా మంచి వైట్ ప్లాట్ఫామ్తోని మంచి కలర్ కాంబినేషన్తోని అద్భుతమైన మంచి కబోర్డ్స్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకు చూసుకున్నైతే ఇది యూటిలిటీ పాయింట్ చూసుకోండి. వాష్ ఏరియా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కటి వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మంచి మనకు అందమైన కిచెను, ఒక పూజ స్పేసు, విశాలమైన సిట్అవుట్ ఏరియా, హాలు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది చూసే ముందు ఈ ఏదైతే మన మాస్టర్ బెడ్రూమ్ వాడిన డోర్లు చూసుకోండి. మంచి క్వాలిటీ గల డోరు, మంచి లాక్ సిస్టమ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో. ఎంత పెద్ద బెడ్ అయినా పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని అందమైన మంచి కబోర్డ్స్తోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని అటాచ్డ్ బాత్రూమ్తోని ఇక్కడ కూడా చాలా పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. దీంట్లో ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్కి వేసిన టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఇవ్వబోయే లాట్రిన్ కుండీలు కానీ నల్లలు కానీ ప్రతి ఒక్కటి మీకు క్వాలిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు కబోర్డ్స్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ కలర్ కాంబినేషన్ విషయంలో కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఎటు చూసుకున్నట్టయితే మనకు అక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ దగ్గర పెట్టేయడం జరుగుతుంది. ఇది మన కామన్ బాత్రూమ్. ఇండియన్ కల్చర్తోని మంచి టైల్స్ వాడి కామన్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. మీరు చూస్తున్న ఈ పోర్షన్ వచ్చేసి మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా మనకు 6x6 బెడ్ వేసుకున్న
చుట్టూ తిరిగే విధంగా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో కూడా మంచి కబోర్డ్స్ కలర్ కాంబినేషన్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని లైట్ కలర్స్ వాడి మంచి ఫాల్సింగ్ డిజైన్ లైట్లతోని ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, బాత్రూమ్ ఎంత స్పేషియస్గా రావడం జరిగిందో. ప్రతి దాంట్లో కూడా ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ అసలు తగ్గేదేలే అన్నట్టు చాలా అద్భుతంగా చేయించడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు కింద పైన కలిసి మనకు 2500 SFTలో చాలా అద్భుతంగా రావడం జరిగింది. టెర్రస్ పైన చూసుకున్నట్లయితే మంచి ఫ్లోరింగ్తోని ఒక 2 వాటర్ ట్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది. మనకు మున్సిపల్ వాటర్ ఒకటి, మనకు బోర్ వాటర్ ఒకటి, 2 వాటర్ ట్యాంకులతో చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ ఎలాంటి హైడ్రోజోన్ లేకుండా హయత్ నగర్ బస్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మన కుంట్లూరు మదర్ డైరీ కృష్ణుడి నుంచి కేవలం 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉండతే బిల్డర్ అయినటువంటి అంజన్న గారి నెంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే మీకు డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే, రేటు గురించి అయినా సరే మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న అంజన్న గారికి ఫోన్ చేయగల మాయకమైనవి. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.